కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం దగ్గర హైవే కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం రోడ్డుపై వేచి ఉన్న విద్యార్థులపైకి కారు దూసుకెళ్లింది. ఘటనలో 3 మృతి చెందగా మరో 7 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఘటనపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం దగ్గర హైవేపై కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం రోడ్డుపై వేచి ఉన్న విద్యార్థులపైకి కారు దూసుకెళ్లింది. ఘటనలో 3 మృతి చెందగా మరో 7 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఘటనపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అప్పాజీ అందిస్తారు. చెప్పండి అప్పాజీ, అప్డేట్స్ ఏంటి? దేవిక కిల్లంపూడి మండలం సోమవారం ప్రాంతం వద్ద పెళ్లి కారు బీభత్సం సృష్టించింది. అదే బస్సు కోసం వేచి ఉన్నటువంటి విద్యార్థులతో పాటుగా ప్రయాణికులు కూడా వేచి ఉండడంతో ఆ కారు ఒక్కసారిగా దూసుకుపోవడం జరిగింది. అయితే ఈ ఘటనలో 3 వ్యక్తులు అక్కడికక్కడికి మృతి చెందగా 7 వ్యక్తులు తీవ్ర గాయాలయ్యాయి. అయితే గాయాలైనటువంటి వారందరూ కూడా క్షతగాత్రులందరూ కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని చెప్పేసి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దగ్గర ఉండి మరీ అక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది. అయితే ఈ ఘటన ఈ అన్నవరం పెళ్లికెళ్ళి జగ్గంపేట వస్తుండగా కారు ఫ్రంట్ టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకున్నట్టుగా స్థానికులు చెప్తున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అయితే ఏమైనా కూడా జాతీయ రహదారి వెంబడి కూడా తరచు కూడా ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అంటే పర్యవేక్షణ కూడా అక్కడ జాతీయ నేషనల్ హైవే అధికారులు కానీ పోలీసులు కానీ పర్యవేక్షణ తరచూ ఉండాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దేవిక, అయితే 3 అయితే చనిపోయారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు? అంటే ఈ ప్రమాదం ఒక్కసారిగా పెళ్లికారు దూసుకు రావడంతో అక్కడ విద్యార్థులతో పాటుగా ప్రయాణికులు కూడా ఎక్కువ మంది అక్కడ ఉదయాన్నే ఉద్యోగస్తులు కానీ అంటే కార్మికులు కానీ ఇతర ప్రాంతాలకు వెళ్లి కార్మికులు ఇక్కడ పనులు చేసుకునేందుకు ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఒక్కసారిగా కారు దూసుకు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఒక్కసారిగా పరుగు తీసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందడం, అయితే పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. 7గురితో పాటు పలువురు కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ గాయాలైనటువంటి వారిని అందరినీ కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని చెప్పేసి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వయంగా అక్కడ నుంచి అధికార యంత్రాంగాన్ని కూడా ఆదేశించడం జరిగింది. వీరందరూ కూడా మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని, అది మృతి చెందినటువంటి కుటుంబాలందరికీ కూడా అండగా ఉంటామని చెప్పేసి హామీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. దేవిక, అయితే ఈ ప్రమాదం జరగడానికి గల ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే కారు ఫ్రంట్ టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. అంటే వేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా టైర్ పేలిపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని. అయితే తరచుకు ఇటువంటి ప్రమాదాలు జాతీయ రహదారి వెంబడి ఇక్కడ బ్యారికేడ్లు కానీ ఇక్కడ రైలింగ్లు కానీ లేకపోవటం వల్ల ఇక్కడ తరచు కూడా వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటం, జాతీయ రహదారి కావడం వల్ల వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటం జరుగుతుందని, దీంతో పాటుగా ఈ ప్రాంతం నుంచే ఇక్కడ సోమవారం ప్రాంతం వద్ద ఉన్నటువంటి సెంటర్ నుంచి కానీ ఇతర ప్రాంతాలకు ఎక్కువగా కార్మికులు కానీ ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. అయితే ఈ చాలా ఉదయం సమయం కావడం, ఒక్కసారిగా ప్రయాణికులందరూ కూడా రోడ్డుపైనే ఉండటం వల్ల ఈ కారు ఫ్రంట్ టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతోనే ఈ ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్న సమాచారం తెలుస్తుంది. దేవిక, అయితే మృతుల కుటుంబాలు ఏమంటున్నారు ఈ ఘటనపై? అయితే మృతుల కుటుంబాలందరూ కూడా వీళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళి వలసకి వెళ్ళి పని చేసుకునే కార్మికులు రావడం, అయితే దీంతో కూడా మహిళ కూడా ఉండటం జరిగింది. వీరందరూ కూడా ఇక డెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి మృతుల పరిస్థితి. వీరందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి ఆ ప్రాంతానికి సందర్శించినటువంటి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కూడా డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రాంతం వద్ద ఈ రైలింగ్ కానీ ఈ ప్రాంతాల ఈ
ఈ జాతీయ రహదారి ప్రాంతం వద్ద ఇటువంటి పర్యవేక్షణ కొరవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటికి కూడా ఈ ఎమ్మెల్యే కూడా వెంటనే వీటన్నిటి కూడా పరిష్కరిస్తారని చెప్పేసి ఈ మృతుల కుటుంబానికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదే మృతి చెందిన వారి అందరికీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ కుటుంబాలందరూ కూడా ఆదుకుంటామని, అదే క్షతగాత్రులందరినీ కూడా మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే కారు దూసుకెళ్లిందో ఆ కారులో ఎవరికైనా ఏమైనా జరిగిందంటారా? అంటే ఈ కారులో ఉన్నటువంటి వారితో పాటుగా ఈ ప్రమాదం ఇది ఒక్కసారిగా టైర్ పేలిపోవడంతో ఎదురు ఉన్నటువంటి బానెట్, కారుకు ఉన్నటువంటి బానెట్ నుచ్చి అయిపోయిన పరిస్థితి ఉంది. అదే అతను కూర్చోటున్నటువంటి ప్రయాణికులు ఇటు పెళ్లికి సంబంధించినటువంటి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతో పాటుగా ఇతర ప్రయాణికులు కూడా ఉండటం వీరందరికీ కూడా స్వల్ప గాయాలతోనే బయటపడ్డారని చెప్పుకోవచ్చు. అంటే వీరితో పాటుగా ఈ కారు దూసుకెళ్లిన ప్రాంతం వద్ద ఉన్నటువంటి విద్యార్థులు అలాగే ప్రయాణికులకు కూడా గాయాలైనవి. ఒక్కసారిగా ఈ కారు బేభత్సం సృష్టించి రోడ్డుపైకి దూసుకురావడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా భయభ్రాంతులు చెందడం జరిగింది. ఆ భయభ్రాంతులు చెందినటువంటి ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా పరుగులు తీసిన పరిస్థితుల నేపథ్యంలో వీరికి అందరూ కూడా కొంతమంది కారు పుట్టడంతో పాటుగా కొంతమంది పరుగులు తీసిన పరిస్థితుల నేపథ్యంలో కూడా వారి పడిపోవడం, వారికి కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి ఉంది. అయితే వీరందరికీ కూడా వెంటనే హుటాహుటిన ఎమ్మెల్యే స్వయంగా జ్యోతుల నెహ్రూ ఆ ప్రాంతాన్ని సందర్శించి వెంటనే హుటాహుటిన వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. వీరందరికీ కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా కూడా వీరు మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని కొంతమంది క్షతగాత్రులకు కొంతమంది ఇబ్బంది పడుతున్న పరిస్థితుల నేపథ్యంలో వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కూడా హుటాహుటిన కాకినాడ ఆసుపత్రికి తరలిస్తున్నట్లుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చెప్పడం జరిగింది. అయితే మృతుల కుటుంబాలకి ఏమైనా నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే వెంటనే ఈ జ్యోతుల నెహ్రూ ఆ ప్రాంతాన్ని సందర్శించడం, అంటే ఈ సంఘటన జరిగిన పరిస్థితులను కూడా ఇక్కడ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి అదే ఈ క్షతగాత్రులందరినీ ఆదుకోవాలని చెప్పేసి వెంటనే ఫోన్లోనే సంప్రదింపులు జరపడం జరిగింది. వీరందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని, మృతుల కుటుంబాన్ని అన్ని విధాలు కూడా ఆదుకుంటామని, క్షతగాత్రులు ఏదైతే కొంతమంది బాధితులు ఉన్నారో వీరందరికీ కూడా మెరుగైన వైద్యం అందించేందుకు కూడా ప్రభుత్వమే సహాయ చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఇక్కడ జ్యోతుల నెహ్రూ హామీ ఇవ్వడంతో ఇక్కడ ఈ మృతుల కుటుంబాలు కూడా కొంతవరకు ఊపిరి పీల్చిన పరిస్థితి ఉంది. అదే ఏమైనప్పటికీ కూడా ఈ ప్రమాదం దురదృష్టకర సంఘటనగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ అప్పాజీ.